వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. జర్నలిస్టుల ముసుగులో నకిలీలు చెలరేగిపోతున్నారు. ఇప్పటి వరకు పీడీఎస్ బియ్యం లారీలను ఆపి దౌర్జన్యంగా సొమ్ములు వసూలు చేసుకుంటూ పోలీసులకు పట్టుబడిన నకిలీలను చూశాం. కానీ తాజాగా ఏకంగా ఆర్టీసీనే బోల్తా కొట్టించే యత్నం చేస్తున్న నకిలీల లీలలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన ఎక్కడో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ నౌ. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గత కొంతకాలంగా జర్నలిస్టుల పేరుతో చెలామణి అవుతూ కొందరు వ్యక్తులు, అధికారులు, ప్రజాప్రతినిధులను, చిరు వ్యాపారులను టార్గెట్ చేస్తూ వచ్చారు. కాలక్రమంలో కొందరిపై పోలీసులు నిఘా ఉంచి అరెస్టు చేసిన ఘటనలు జరిగాయి. తాజాగా బెల్ట్ షాపుల్లో వ్యాపారులను భయపెట్టి తప్పతాగడంతో పాటు అధికారులను, అంగన్వాడీ టీచర్లను, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని సిబ్బందిని వేధిస్తూ వచ్చారు. ఇవన్నీ పాతబడిపోయాయనుకున్నారో ఏమో, ఏకంగా ఆర్టీసీని మోసగించి లబ్ధి పొందాలనుకున్నారు కొందరు విలేకరులు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటనలో షేక్ మదీనా బాషా అనే వ్యక్తి బస్సు ఎక్కి జర్నలిస్టు పాసును కండక్టర్ కు చూపించాడు. అదే సమయంలో ఆర్టీసీ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీ చేస్తుండగా అతని పాస్ నకిలీదని తేలింది. ఏ విశ్వనాథ్ అనే వ్యక్తి పేరిట ఉన్న ఆర్టీసీ కన్సెషనల్ పాస్ పై అసలు వ్యక్తి ఫోటో తొలగించి షేక్ మదీనా బాషా తన ఫోటో పెట్టి ప్రయాణం చేస్తున్నాడు. దీనిపై ప్రశ్నించిన స్క్వాడ్ అధికారులకు తాను జర్నలిస్టునని నమ్మబలికాడు. అయితే వినని అధికారులు గుర్తింపు కార్డు చూపించాలనడంతో తన దగ్గర లేదని సమాధానం చెప్పాడు. వెంటనే స్క్వాడ్ అధికారులు ఇతడికి జరిమానా విధించి బస్సు దింపేశారు. కండక్టర్ కు తాను జర్నలిస్టునని, తనను మధ్యలో స్క్వాడ్ అధికారులు పెనాల్టీ వేసి దింపేశారని లేఖ రాసి ఇచ్చాడు. ఇది కొయ్యలగూడెం దొండపూడి బస్సులో ఇటీవల చోటు చేసుకుంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికంగా జర్నలిస్టులమంటూ చెప్పుకుంటూ వచ్చి ప్రతి నెల మామూళ్ల రూపంలో వేలాది రూపాయలు డిమాండ్ చేసి తీసుకుంటున్నారని సిబ్బంది వాపోతున్నారు. ఈ జర్నలిస్టులమని చెప్పే వారిలో ప్రధాన నాయకుడు మదీనా బాషా అనే వ్యక్తి 4 జిల్లాల్లో తిరుగుతూ ముఖ్యంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యక్తి వెనక మరో జర్నలిస్టు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ఉదంతం వెలుగులోకి రావడంతో జర్నలిస్టు సంఘాలు స్పందించాయి. నకిలీలు ఇటీవల కాలంలో చెలరేగిపోతున్నారని, అసలు జర్నలిస్టుల మనుగడకు ఈ నకిలీలతో ప్రమాదం ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశాయి. ఎవరైనా జర్నలిస్టుల పేరుతో బెదిరింపులకు, మోసాలకు దిగినా స్పందించకుండా అప్రమత్తంగా ఉండాలని సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. ఒకవేళ బెదిరింపులకు దిగితే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కూడా జర్నలిస్టు సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. ఫోన్లు ఉండవా రాదు సార్, ఇది యాక్సెప్టబుల్ కాదు.
కొన్ని మీరు దాంట్లో నేను అడిగిన దాంట్లో మీకు ఎన్నో మీకు కొన్ని మీ ఫోటో ఐడి ఏది ఉన్నా చూపించండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. పుస్తకాలు ఎట్లా చూపిస్తారంటే ఫస్ట్ నీ పేరు అంటే వెంటనే చేసి ఆధార్ కార్డు జిరాక్స్ చేస్తే పిక్ చేసుకొని అది ఈజీగా రాసేస్తాం వెంటనే ఆర్డర్ చేసుకుంటాం. ఎవరు మీరు ఎక్కడి వరకు అనుకో అది పాడేదాన్ని ఇదైతే యాక్సెప్టబుల్ కాదు సార్. చేయాలంటే ఇప్పుడు నన్ను మీరు ఐడి చూపిస్తాను, ఏదో ఒక ఐడి అవును, నేను కాదని అనలేదు. పోనీ దీంట్లో మీకు సంబంధించిన ఫోటో ఐడి ఏదో ఒకటి చూపిస్తాను సార్ అంటున్నాను. అది చూపించకుండా నేను మాత్రం ఏం చేయగలిగేది? మరి నా బట్టి ఇప్పుడు మీరు డీటెయిల్ అవుతాం మాకు జీప్ ఇచ్చారు, మా డ్యూటీ ఏమో చేయాలి కదా. ఇది వాటి వన్ టీవీ స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.